వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్న ఘటన చోటు చేసుకుంది. నిందితుడి ఫోటోను సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు రిలీజ్ చేశారు. నిందితుడు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్కు చెందినటువంటి 31 ఏళ్ల కోలో టామోస్ అలన్గా గుర్తించారు దర్యాప్తు బృందాలు. టామోస్ అలన్ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు నిందితుడు. విద్యార్థిగా ఉన్నప్పుడే వీల్ చైర్స్కు ఎమర్జెన్సీ బ్రేక్ను ప్రయోగాత్మకంగా రూపొందించాడు అలెన్. డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నట్లుగా సమాచారం. కమలా హ్యారిస్ అధ్యక్ష ప్రచారానికి $20 విరాళంగా కూడా ఇచ్చాడు. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. పవర్ఫుల్ గన్తో షూటర్ కాల్పులు జరిపాడని వెల్లడించారు. ట్రూత్ సోషల్ మీడియాలో నిందితుడి ఫోటోలు షేర్ చేశాడు ట్రంప్. Shall I post it as soon as he passed down there? 18, go for 7. Go to your right. To your right. రైట్, అధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పుల ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో వెక్స్ అయిపోయి ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి ఘటన కింద చూడొచ్చా? కమలా హ్యారిస్ పార్టీకి విరాళంగా కూడా ఒక $20 అతను ఇచ్చాడు అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. చాలామంది చెప్తున్నది ఏంటి అని అంటే, చాలామంది రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ నిరసన రూపంలో వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఒక అడుగు ముందుకు వేసి ఉన్నటువంటి సిచ్యువేషన్కి చాలా ఇబ్బంది పడి ఈ దారుణానికి ఒడిగట్టాడు అనేటువంటి మాట. ప్రాథమిక విచారణలో ఎలాంటి అంశాలని అలెన్ చెప్పడం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ప్రధానంగా ఏదైతే పొద్దున జరిగినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన జరిగినటువంటి ఏదైతే అటాక్ లో పెద్ద ఎత్తున కొంత కీలకమైనటువంటి సమాచారం అయితే వెలువడుతున్న పరిస్థితి కనబడుతోంది. నిందితుడు కాలిఫోర్నియాలోని టోర్నెస్ కు చెందిన వ్యక్తి కోల్ టామోస్ అలెన్ గా గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేశారు. పెద్ద ఎత్తున అతని దగ్గర అలెన్ దగ్గర ఒక షార్ట్ గన్, ఒక పిస్తోల్ మరియు పలు కత్తులతో హోటల్ సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు దూసుకెళ్లి కాల్పులు జరిపాడు అనేది నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ అంటే ఆ దూసుకొచ్చిన క్రమంలో ఇంకొక సీక్రెట్ ఏజెంట్ మరి గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో చాకచక్యంగా ఆయన ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. కానీ ఇతని చరిత్ర చూస్తే కనుక ఖచ్చితంగా కొంత అనుమానానికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. కోల్ అలెన్ 2017లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరి ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు, అక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. 2025లో మరి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని కూడా పొందిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు వృత్తిరీత్యా ఆయన ఒక ట్యూషన్ టీచర్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఈ ఘటన తర్వాత ట్రంప్ మరి సురక్షితంగా బయటపడడంతో పాటు ఆయన గతంలో ఫండ్ ఇచ్చినటువంటి ఏదైతే రాజకీయంగా కొంత ఈ కోణానికి పెద్ద ఎత్తున ఏదైతే దర్యాప్తు సంస్థలన్నీ కూడా ట్రంప్ కు సంబంధించి రాజకీయంగా ఏదైతే ఫెడరల్ క్యాంపెయిన్ ఫైనాన్స్ సంబంధించినట్టు రికార్డు ప్రకారం అయితే అలెన్ 2024లో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఒక పొలిటికల్ యాక్షన్ PAC ద్వారా కమలా హ్యారిస్ కు మరి అధ్యక్ష ప్రచారానికి దాదాపు $25 విరాళం ఇచ్చినట్టు మరి పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది దర్యాప్తు అధికారుల సమాచారం మేరకు మరి
అరాచకవాద ఏదైతే భావజాలంతో సంబంధాలు ఉండే అవకాశం ఉందని ఆ దిశగా మరి అతన్ని డిజిటల్ డేటా మొత్తం కూడా మరి చెక్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే FBI డైరెక్టర్ కాష్ పటేల్ మరియు అటార్నీ జనరల్ మెరిక్ గార్లాగ్ ఈ విచారణను అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఫెడరల్ ఆఫీసర్ పైన ఏదైతే మారున ఆయుధాలకు సంబంధించినటువంటి వినియోగం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా కొంత ఈ పొలిటికల్ ఎజెండాకి సంబంధించి పొలిటికల్ వాళ్ళే కొంత ఇది చేపించారనే నెపంలో కూడా ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఏదైతే ఆయన చేసినటువంటి మరి కమలా హ్యారిస్ కి సంబంధించినటువంటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా మరి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు మురళి. ఎస్, అంటే దీనికి సంబంధించి ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే చాలామంది చెప్తున్నది ఏంటి అని అంటే అసహనంతో అసంతృప్తితోటి విసుగు చెంది మొత్తం మీద అతని దాడికి పాల్పడ్డాడు అనేటువంటి మాట. అంటే కమలా హ్యారిస్ పార్టీకి చాలామంది విరాళాలు ఇచ్చారు, తను కూడా విరాళాలు ఇచ్చినటువంటి అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అపోజిషన్ పార్టీకి సానుభూతి పరుడు మాత్రమే అనేటువంటి మాట. గత కొన్ని రోజులుగా అమెరికాలో పెళ్లిబిక్తున్నటువంటి అసంతృప్తి ముఖ్యంగా మనం వాళ్ళలో చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే జరిగిందనేటువంటి ఒక కోణాన్ని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. విస్తుపోయే వాస్తవం ఏంటంటే అతని దగ్గర ఎక్కువ మోతాదులో ఆయుధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి మాట. అంటే ఏదైతే ఒక లిమిట్కి మించి అతని దగ్గర ఆ స్థాయిలో ఆయుధాలు వెలుగు చూడటం కూడా ఒక ఇంత సంచలనంగా మారింది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఆయన దగ్గర మరి ఒక పిస్తోల్ ఉంది, దాంతో పాటు ఇంకా వేరే ఆయుధాలు ఉన్నాయి, దాంతో పాటు కత్తులు, ఇవన్నీ ఇట్లా ఆయన అంటే ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీ ప్లాన్ ప్రకారమే చేశారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ తర్వాత మాత్రమే ఒక స్పష్టమైన ఇది వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు రాజకీయ కుట్ర పైన కూడా మనం ఖచ్చితంగా, ఎందుకంటే సో అమెరికాలో ప్రస్తుతానికి కొంతమంది ప్రజలే మరి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పైన విసిగెత్తిపోతున్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, రోడ్ల నిరసన తెలుపుతా ఉన్నారు. ఇవన్నీ కోణంలో కూడా సో మొత్తం అటువైపు నుంచి ఏమైనా నిరసనకు సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత ఏమైనా విసుగు చెంది ఈ అగత్యానికి ఓడిగట్టాడా, లేదు అని అంటే నిజంగానే మరి పొలిటికల్ కు సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఎజెండా, పొలిటికల్ వారు ఎవరైనా మరి ఈయనకు మద్దతు తెలిపి మరి ఈ కుట్రకు పాల్గొన్నారా, కుట్రపూరితంగా మరి ప్లాన్ చేశారా అనేది కూడా మరి మొత్తం కూడా ఏదైతే విచారణ తర్వాత స్పష్టమయ్యే అవకాశం అయితే ఉంది. సో పెద్ద ఎత్తున ట్రంప్ మాత్రం కొంత అసహనానికి గురయ్యారు. ఖచ్చితంగా నన్ను మరి ప్రాణాలు తీయడానికి పూనుకున్నారు, సో ఎవరిని కూడా నేను వదిలిపెట్టను, సో ఈ త్రుటిలో తప్పిన ప్రమాదం, సో గతంలో కూడా నా పైన ఇలాగే చేశారు, సో ఇప్పుడు మళ్ళీ ఇలాగే చేశారు, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేలేదంటూ మరి ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అధికారులు మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే విచారణ తర్వాతే మేము ఇది రాజకీయ కుట్రనా లేకపోతే నిజంగా అసహనంతో మరి అసహనంతో చేశారా అనేది విచారణలో తెలుపుతామంటే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఈ ఘటనతో అమెరికాలో పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోయాయో స్పష్టంగా తెలుస్తోంది. ఒక వ్యక్తి దేశాధ్యక్షుడి మీద కాల్పులు జరపడం, ఆ వ్యక్తికి సంబంధించి ఆరా తీసినటువంటి నేపథ్యంలో అతని దగ్గర భారీ స్థాయిలో ఆయుధాలు వెలుగు చూడటం, ఇక్కడ ఇది సంచలనంగా మారిందంటే అమెరికాలో ఏ స్థాయిలో అసంతృప్తి వెలువెక్కడం కావచ్చు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నటువంటి వారి సంఖ్య ఏ స్థాయిలో అమెరికాలో ఉందో స్పష్టంగా మనకు తెలుస్తోంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల వలన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయో, అలాగే అమెరికాలో ఉన్నటువంటి పౌరులు కూడా విసుగు చెంది లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ ఇకనైనా మారాలి అని ఆ రోజుల్లో నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్. కానీ అలెన్ ఒక అడుగు ముందుకు వేసి తాను తీసుకున్నటువంటి నిర్ణయం, అధ్యక్షుణ్ణి అంతమొందించాలి అనేటువంటి ఒక నిర్ణయంతో కాల్పులు జరిపినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులు అయితే అధికారులు ఎలాంటి విషయాలైతే వెల్లడించలేదు. అధ్యక్షుడి మీద కాల్పుల ఘటనకు సంబంధించి లోతుగా విచారణ జరిపి ఉన్నటువంటి అన్ని కుట్ర కోణాలని మేము వెలుగు తీస్తాం అని అయితే అధికారులు చెప్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుందనేది.